చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, ఎమ్మెల్యే బడేటి చంద్ర నాయకత్వం, ఎమ్మెల్యే బడేటి చంద్ర నాయకత్వం. ఓకే ఇండియా, ఇండియా. దానికి కట్టండి, పట్టుకోండి ఆల్పడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం. ఇండియా, ఇండియా, ఇండియా. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం. నారా లోకేష్ బాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం. ఎమ్మెల్యే బడేటి బుచ్చన్న నాయకత్వం, ఎమ్మెల్యే చంద్రన నాయకత్వం, ఎమ్మెల్యే చంద్రన నాయకత్వం. బడేటి మన ఏలూరు నియోజకవర్గం డైనమిక్ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ గారి చంటి గారు వాహన సోదరులకు పంచిపెట్టవలసిందిగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా మన సీనియర్ నాయకులు. కాబట్టి ఇక్కడ వచ్చి చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజున మనం ఒక పండగ వాతావరణం కోరుతున్నాం రెండు కూడా. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి దయవుంచి అందరం కూడా స్పీడ్ బాక్స్ ఎక్కడ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంద్ర నాయకత్వం, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంద్ర నాయకత్వం. హార్ బుచ్చన్న, హార్ బుచ్చ. ఈరోజు మాజీ నేషనల్ ఫ్రంట్ చైర్మన్, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, కీర్తిశేషులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి గారి ఆదేశాల మేరకు ఫైర్ స్టేషన్ సెంటర్ లో ఉన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించారు. క్లస్టర్ ఇన్ఛార్జీలకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు, డివిజన్ ఇన్ఛార్జీలకు, కోర్ డివిజన్ ఇన్ఛార్జీలకు, నగర తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ సెక్రటరీలకు, అలాగే డివిజన్ ప్రెసిడెంట్ సెక్రటరీలకు మరియు 1982లో పార్టీ పెట్టి
9 నెలల్లోనే అనతి కాలంలోనే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి 1983 జనవరి 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ఒక విధానంతో ఆయన పార్టీలోకి రావడం జరిగింది. కూడు గూడు గుడ్డ, కూడు గూడు గుడ్డ. కూడి లేని వారికి కిలో 2 రూపాయలు బియ్యం పథకం, అలాగే జనతా వస్త్రాలు రేషన్ డిపోల ద్వారా అందిస్తాం, అలాగే అన్నదాతలకు 50 రూపాయలకే ఎక్స్పైర్ కరెంటు ఇవ్వటం, అలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు 1983లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో 30 రూపాయలు పెన్షన్ కార్యక్రమం పెడతాం ఆయన కాడి నుంచే ప్రారంభమైంది. ఆ రోజు నుంచి 30 రూపాయలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఎన్డీఏ కూటమి నాయకత్వంలో 4,000 రూపాయలు పెన్షన్ తీసుకోవడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో సంస్కరణలు మహానుభావులు ఆయన చేశారు. ఆయనకి మనం ఏమిటంటే గట్టిగా నివాళులర్పించేది మనం కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్రపతి గారికి కానీ మనం వినియోగించుకునేది ఏంటంటే నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆయనకి భారతరత్న ఇస్తేనే సరైన నివాళులర్పించడం జరిగింది. అలాగే ప్రభుత్వానికి కూడా మనం ఒక అభినందనలు తెలపాలి. రాత్రే అధికారికంగా ప్రతి సంవత్సరం కూడా నందమూరి తారక రామారావు గారి జయంతిని అధికారంగా ప్రకటించడం కూడా గవర్నమెంట్ వారు రాత్రి 6ంటికి జీవో జారీ చేయడం జరిగింది. మరి ఇలాంటి ఎన్నో చేసింది తెలుగుదేశం పార్టీ. మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒకటే అంటున్నారు. మరి సిగ్గు శరం ఉందో లేదో, అలాగే సీనియర్ వ్యక్తులు ఉందో లేదో తెలియదు. మంత్రులందరూ కూడా ఎవరంటే మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ, వంశీ కానీ, అలాగే కొడాల నాని కానీ, ఇంకా చాలా మంది, విడుదల రజనీ కానీ, ఆడదామంధ్ర డైమండ్ రాణి, రోజా గారు కానీ అందరూ కూడా జైల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్నే ఒక డిఐజీ గారు చెప్తున్నారు, జైలు డిఐజీ గారు ఏమనంటే, అయ్యా జైలు ఖాళీ లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయిపోయింది, జైళ్లు ఫుల్ అయిపోయినాయి అంట. వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అయిపోయింది, జైళ్లు ఫుల్ అయిపోయినాయి అంట. మేమందరం కూడా ఒక కాగితం ఒకటి రాస్తున్నాం. ఏమనంటే ఒక మెమోరాండం కేంద్రానికి పంపిస్తున్నాం. అయ్యా ఆ రోజున భారతదేశం స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన వాళ్ళని అండమాను, త్రిహారు అలాంటి జైళ్ళు చాలా మంది మూసేసి ఈ రోజున పర్యాటకుల సందర్భంగా ఈ టికెట్లు పెట్టిస్తున్నారు. ఈ దుర్మార్గపు నా కొడుకుల్ని ఆ జైల్లోనే వేయాలి. ఇక్కడ ఉంటే చాలా మంది అన్ని జైల్లో కూడా పాపం వివాహేతర సంబంధంతో కానీ, పొలం గొడవల్లో కానీ, ఆస్తి తగాదాలు ఉన్న వాళ్ళు కొంచెం మంది మంచి చేశారు. సాక్ష్యాలు తారుమారవటం వల్ల చాలా మంది జైల్లో మగ్గిపోతున్నారు. వీళ్ళు కూడా వీళ్ళు నాశనం చేసేస్తారు. ఇక్కడ చర్లబల్లిలో కానీ, నెల్లూరు జిల్లా కోర్టులో కానీ, విజయవాడ కానీ. దయవుంచి కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఆ రోజున స్వాతంత్ర సమరాలను హింసించి అందుట్లో పెట్టారు. కానీ ఈ నా కొడుకులు అందరినీ కూడా ఆ జైల్లో పెడితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉంటే వీళ్ళు కూడా చెప్పేస్తారు, రాష్ట్ర సంపద దోషించారండి, వీళ్ళు సంక్షేమం ఎంత ఇచ్చారు, పేద ప్రజలకి ఎంత దోషించారు. కార్పూర్ నాగేశ్వరరావు గారు ఎన్నో ప్రభగా పలుకుతున్నాడు. ఆయన కానీ, భూముల కరుణారెడ్డి కానీ ఈటీఆర్ బాండ్ల రూపాయన 1,000 కోట్ల రూపాయలు దోషించారు. ఆర్దాం ఆంధ్ర అని చెప్పేసి రోజా గారు, పేరి నాని గారు, కొడాల నాని గారు, చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ అసలు మంత్రులు చేసిన వాళ్ళు అందరి మీద కూడా, మంత్రి పెద్దిరెడ్డి, ఎర్రచందనం, మళ్ళీ అలాగే గనులు, అలాగే లెక్కర్ స్కాములు, సజ్జల కొడుకు. అసలు ఎవడండి అంతా నీటే అంటున్నారు. మళ్ళీ సిగ్గు శరం లేకుండా రేపు మళ్ళీ జనవరి వెళ్ళిన తర్వాత పాదయాత్ర చేస్తారంట. ఏ మొహం పెట్టి పాదయాత్ర చేస్తారు? మరి మన చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారి సమక్షంలో ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది. త్వరలోనే మనం ఇచ్చిన సూపర్ 6 కానీ, బాబు షూటీ భవిష్యత్తు కార్యక్రమాలన్నీ కూడా ఒక 2 నెలల్లోనే ఇస్తారని చెప్పేసి ఈ రోజు మన స్థానిక శాసనసభ్యులు వారు మహానాడులో ఉన్నా సరే. అందరికీ నమస్కారం. ఈ రోజున విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 102వ జన్మదిన వేడుకలు ఏలూరు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు బడేటి చంటి గారి ఆదేశాల మేరకు ఈ రోజున పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కుటుంబ సభ్యులమైనటువంటి మేమందరం కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించి
స్థానిక ఫైర్ స్టేషన్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి మరి రోడ్డు మీద వెళ్ళేటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా స్వీట్స్ పంచుతూ చాలా పెద్ద ఎత్తున ఈ పుట్టినరోజుల వేడుకలు జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు చూడే వెంకటరత్నం గారు, అట్లాగే గడ్డి నాగరాజు గారు, కాళీ శ్రీనివాసరావు గారు, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వర గారు, నిరుసు గంగరాజు గారు, మరి అట్లాగే కొలిబల్ రాజు గారు, మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి జంపా సూర్యనారాయణ గారు, ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీని మరి వాళ్ళ ప్రాణంతో సమానంగా గుండెల్లో పెట్టుకొని ఆరాధ్య దైవమైనటువంటి ఎన్టీఆర్ గారిని కొలుచుకుంటూ ఈ పార్టీయే వాళ్ళకి దైవం అని భావిస్తున్నటువంటి మీ అందరి సమక్షంలో మరి ఇటువంటి మంచి కార్యక్రమం పెద్దల చోడే వెంకటరత్నం గారి చేతుల మీదుగా, మా చేతుల మీదుగా, మా అందరి చేతుల మీదుగా జరగడం మేము ఎంతో ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నాము. చాలా సంతోషం. మరి గౌరవ శాసనసభ్యుల వారు, అట్లాగే మన ఏలూరులో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మరి మొన్న సాయంత్రమే బయలుదేరి కడప మహానాడు, ఈ 3 రోజులు జరుగుతున్నటువంటి కడపలో మహానాడు కార్యక్రమానికి మరి గౌరవ శాసనసభ్యుల వారితో పాటు ముఖ్యమైన నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి ఈ కార్యక్రమం నిమిత్తం మరి నేను కూడా నిన్న కడపలోనే ఉన్నాను. నేను ఉదయమే వచ్చాను. మరి ఈ కార్యక్రమం చూడమని చెప్పి శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి నడిపిస్తున్నాం. చాలా సంతోషం. ఆ రోజున 9 నెలల వ్యవధిలోనే 1982లో పార్టీని స్థాపించి 83 జనవరి 9వ తారీఖున మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఘనత ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. ఆయన అనేక రకమైనటువంటి సంస్కరణలు మరి ఇందాక చూడే వెంకటరత్నం గారు చెప్పినట్లుగా వాటిని నిర్మిస్తే మరి దాన్ని వారసత్వంగా వచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఆయన ప్రవేశపెట్టినటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా సిక్ అవ్వకుండా, ఫెయిల్యూర్ అవ్వకుండా దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ, ఇందాక చోడే గారు చెప్పారు 30 రూపాయలతో ప్రారంభమైనటువంటి పెన్షన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు తీసుకొచ్చారు. అంటే ఆ పెన్షన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చి దాన్ని 4,000 రూపాయలకి కాలానికి అనుగుణంగా ఈ రోజున కాల పరిస్థితిని బట్టి 4,000 రూపాయలకి వాళ్ళ అవసరాల నిమిత్తం తీసుకురావడం జరిగింది. మరి అట్లాగే రేషన్ బియ్యం కానివ్వండి, మరి అనేక రకమైనటువంటి ఆరోగ్య బీమా కానివ్వండి, మరి ఎన్ని లక్షల స్థలాలు ఇచ్చి ఇల్లులు కట్టించి 2,25,000 రూపాయలు లోన్లు ఇప్పించి మరి ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, అనేక రకమైనటువంటి పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ప్రతి సంస్కరణని కూడా ఈయన్ని పాటిస్తూ మరి దాన్ని డెవలప్ చేసుకుంటూ ఎన్టీఆర్ గారి పేరు ఎక్కడా కూడా చెరగకుండా, ఆయన మీద చిన్న మచ్చ కూడా పడకుండా ఆ పేరును కాపాడుకుంటూ ఆయన స్థాపించినటువంటి ఈ పార్టీని కాపాడుకుంటూ మరి లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి ఈ పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు కానించి మరి స్థానికంగా లోకల్లో ఉన్నటువంటి సాధారణ కార్యకర్త వరకు ఈ పార్టీని అహర్నిశలో కూడా కష్టపడి కాపాడుకుంటూ వస్తున్నాము. చాలా సంతోషం. మరి మనం బతుకున్నంతకాలం ఈ తెలుగుదేశం ఎంపటై ఉండి మరి ఈ పార్టీని బలోపేతం చేసి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మనందరం కూడా అండదండలుగా ఉండి మన పార్టీని మనం కాపాడుకొని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీనికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా, ప్రభుత్వ ఎంప్లాయీ కూడా అందరూ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ప్రతి సంస్కరణని కూడా వాళ్ళు చాలా చక్కగా మరి అమలుపరుస్తున్నారు. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఎంప్లాయీకి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం.